అధునాతన వ్యవసాయంలో సూక్ష్మ సేద్య విధానం విప్లవాత్మక మార్పులు తెస్తే దానికి మల్చింగ్ విధానం సరికొత్త సొబగులు అద్దుతోందని చెప్పాలి. ఇప్పుడు ఈ పంటలో చూడండి, డ్రిప్తో పాటు మల్చ్ పేపర్ కనపడుతోంది. మల్చ్ను పరచడం వల్ల ప్రయోజనాలను గుర్తించడంతో ఈ విధానం అంతకంతకు విస్తృతమవుతోంది. మల్చింగ్ అంటే అదేదో కొత్త విధానం కాదు, నేలకు ఆచ్ఛాదననివ్వడమే మల్చింగ్. మల్చింగ్ వల్ల పెట్టిన నీటి తడి త్వరగా ఆవిరి కాకుండా, కలుపు పుట్టకుండా ఉంటుందనే ఉద్దేశంతో గతంలో వరి ఊక, ఎండుగడ్డి, వేరుశనగ పొట్టు, చెరకు చెత్త వంటి వాటిని మల్చిగా ఉపయోగించేవారు. ఇవి కొన్నాళ్లకు చేలో కలిసిపోయి సేంద్రియ పదార్థాన్ని కూడా పెంపొందించేవి. కానీ ఇప్పుడిప్పుడు ప్లాస్టిక్ మల్చులు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. అవడానికి ఖరీదే అయిన మల్చ్ పేపర్ను మలచడం, వాడడం అత్యంత సులభం కావడంతో దీని వినియోగానికి అలవాటు పడుతున్నారు. పుచ్చ, కర్బూజ వంటి పంటలకు ఎక్కువగా వాడుతుండగా బంతి, మిర్చి, మామిడి, క్యాప్సికం ఇలా వాణిజ్యపరంగా పెంచే పంటల్లో వీటి వాడకాన్ని చూస్తున్నాం. అసలు మల్చింగ్ వల్ల ఎలాంటి లాభాలున్నాయి, ఎంత ఖరీదవుతుంది, ఎలా వాడుకోవచ్చు అన్న వివరాలను ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాల సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి నుంచి తెలుసుకుందాం. ఈ మల్చింగ్లో 2-3 రకాలు ఉన్నాయి. రంగుపరంగా అయితే 2 రకాల మల్చింగ్లు ఉన్నాయి. మొదటి రకంలో అయితే మల్చింగ్ పేపర్కి ఒకవైపున సిల్వర్ లేదా వెండి రంగులోను, రెండో వైపు నల్ల రంగులోనూ ఉంటుంది. అదే రెండో రకంలో అయితే రెండు వైపులా, లోపల బయట వైపు కూడా నలుపు రంగులోనే ఉంటుంది. తెలుపు లేదా సిల్వర్ రంగులో ఉన్న మల్చింగ్ వల్ల అది వేసినప్పుడు అక్కడ ఎక్కువ క్రిమి కీటకాలు ఆ ఎండ వేడిమికి కాంతి దాని మీద పడటం వల్ల, రిఫ్లెక్షన్ అవ్వటం వల్ల అటువైపు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. మన మల్చి షీట్ మందం పరంగా చూసినట్లయితే కూడా మనం 2-3 రకాలు ఇందులో గమనించవచ్చు. వీటిని మనం ఏకవార్షిక పంటలైతే సుమారుగా 20 నుంచి 25 మైక్రాన్ల మందం కలిగిన మల్చి షీట్లను ఉపయోగించవచ్చు. అదే ద్వివార్షిక పంటలైతే 40 నుంచి 50 మైక్రాన్ల మందం గల పాలిషీట్లను ఉపయోగించవచ్చు. అదే బహువార్షిక పంటలు అయినట్లయితే మనం 50 నుంచి 100 మైక్రాన్ల మందం కలిగిన పాలిషీట్లను కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఈ పాలిషీట్లను ఉపయోగించాలనుకున్నప్పుడు మనం వీలైనంత వరకు ఎత్తైన బోదలను ఏర్పాటు చేసుకొని ఆ బోదల మీద మనం ఈ డ్రిప్ లేటర్లను 2 లేదా 3 వరుసల్లో మన పంట దూరాన్ని బట్టి ఏర్పాటు చేసుకొని వాటి మీద ఈ మల్చి షీట్ను పరిచి ఆ మల్చి షీట్ పైకి ఎగరకుండా 2 వైపులా మట్టిని ఎగదోసుకోవచ్చు. దీనివల్ల మల్చి షీటు బలంగాను ఎటువైపు కదలకుండాను ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. 1 ఎకరానికైతే 3500 మీటర్ స్క్వేర్ పాలిషీట్ మనకి అవసరం అవుతుంది. అదేవిధంగా మనకి ఉద్యాన శాఖ వారి తరపు నుంచి కూడా 1 హెక్టేర్కు 10,000 రూపాయల సబ్సిడీతో మనకి ఈ మల్చింగ్ షీట్ను అందిస్తున్నారు. ఇది వేసేటప్పుడు ఎక్కడ చిరగకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే మొక్కను పెట్టాలనుకుంటున్నామో అక్కడ రంధ్రం చేసేటప్పుడు కూడా కరెక్ట్గా మన మొక్కకి సరిపోయే సైజు వరకు మాత్రమే రంధ్రం పెట్టుకోవాలి. మల్చింగ్ వల్ల ముఖ్యంగా మన పంటలకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. వాతావరణంలో ఎక్కువ వేడి ఉన్నప్పుడు మనం మొక్కకు అందించిన నీరు ఆవిరి రూపంలో కోల్పోతుంది. దీనివల్ల మనకి 60 నుంచి 70% నీటి వృధా అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇటీవల కాలంలో మల్చింగ్ను అధికంగా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఈ మల్చింగ్ లేదా ఆచ్ఛాదన వేయటం వల్ల ఆ ప్రాంతంలో ఎక్కువ ఎండవేడిమి తగలకపోవడం వల్ల, సూర్యరశ్మి తగకపోవడం వల్ల దాని కింద ఎలాంటి కలుపు మొక్కలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాంతో మనం 60 నుంచి 70% వరకు కలుపు ఖర్చులను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మొక్క చుట్టూ మొక్కకు అవసరమైన సూక్ష్మ వాతావరణ పరిస్థితులు ఏర్పడటం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. ఇంకొక విధంగా ఈ మల్చింగ్ వాడినప్పుడు మనం తప్పనిసరిగా డ్రిప్ పద్ధతిలో నీటిని అందజేస్తాం. ఆ విధంగా నీటిని ఆదా చేయవచ్చు. అదేవిధంగా డ్రిప్ పద్ధతిలో మనం ఎరువులను అందజేయడం వల్ల ముఖ్యంగా యూరియా లాంటి ఎరువులు మామూలు పరిస్థితుల్లో అయితే ఆవిరి అయిపోయి కేవలం 30 నుంచి 40% మాత్రమే మొక్కకు అందుతుంది. అదే ఈ పద్ధతిలో అయితే 80 నుంచి 90% వరకు కూడా ఎరువులు వృధా కాకుండా మొక్కలకు మాత్రమే అందుతాయి. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించటం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించుకునే అవకాశం ఉంటుంది. భూమి చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలుగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్య అధికమవుతుంది.
ఫలితంగా మొక్కలకు అన్ని పోషక పదార్థాలు అందుతాయి. మొక్కలకు వాటి జీవితకాలం అంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగటం వల్ల ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. భూమిలో ఎల్లప్పుడూ తేమ ఉండటం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపలి పొరల్లో నుంచి కూడా మొక్కలకు లభ్యమవుతాయి.